నమస్కారం. ఈ నెల 18వ తారీఖు అహోబిలం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుందరరాజన్ గారు మనకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అహోబిలం టెంపుల్ లోపల కొంతమంది హుండీలో నుంచి డబ్బులు దొంగిలించారనే ఆరోపణలతోటి కంప్లైంట్ ఇచ్చారు. దీంట్లో ఒక 82,000 క్యాష్ పోయినట్టుగా మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ అదే కంప్లైంట్లో ఒక నలుగురు మీద అనుమానం ఉన్నట్లు కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. కంప్లైంట్ రాగానే వెంటనే మనం రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అన్నీ కూడా వెరిఫై చేశాము. అందులో మనకి తెలిసిన విషయం ఏమంటే లాస్ట్ మంత్ 26న 5:40 నుంచి 6 టైంలో నలుగురు వ్యక్తులు ఎవరి లేని టైం చూసేసి ఒక ఐరన్ హుక్ తోటి లోపల ఉన్న డబ్బులు తీసి జేబులో పెట్టుకోవడం అనేది క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. సో ఈ సీసీటీవీ ఫుటేజెస్ ఆధారాల మేరకు మనం ఈ నలుగురిని ఈరోజు అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు వచ్చేసి A1 ఇరిగల నరసింహ, ఇతను నరసింహస్వామి విగ్రహం వెనకాల అంబ్రిల్లా పట్టుకునే వ్యక్తి. A2 సుబ్బరాయుడు, తిరుచెమూదుతూ ఉంటారు. A3 నిరంజన్, టెంకాయలు కొడుతూ ఉంటారు లోపల టెంపుల్లో. A4 నిమ్మకంటి ఆచారి. వీళ్ళ నలుగురు కూడా లోపల టెంపుల్లో పనిచేసే వ్యక్తులే. ఈ అఫెన్స్ అనేది లోపల పనిచేసే వ్యక్తులే. లక్ష్మీ నరసింహస్వామికి అందరూ ఎవరైతే మన భక్తులందరము దేవుడికి హుండీలో డబ్బులేస్తామో ఆ డబ్బుల్ని వీళ్ళు దొంగిలించడం జరిగింది. సో దీనికి గాను సిఏ ఆలగడ్డ రూరల్ అండ్ ఎస్ఏ ఆలగడ్డ రూరల్ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసి తొందరగా ఇంటాక్ట్ రికవరీ 82,000 మొత్తం అమౌంట్ కూడా రికవరీ చేసినందుకు అభినందిస్తున్నాము. అలాగే ఈ కేసుకి సంబంధించి చాలా టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ మీద రికవరీ చేసినందుకు గాను గుడ్ వర్క్ రివార్డ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే అహోబిలంకి సంబంధించి మేము కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్స్, సీసీటీవీ కెమెరాస్ మీద కూడా ఫోకస్ చేసి పెట్టిస్తున్నాము. కంప్లీట్ సర్వేలెన్స్ చేసేసి అక్కడ వెహికల్ చెకింగ్ కానీ ఇవన్నీ మనం కండక్ట్ చేస్తున్నాము. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి సంబంధించి ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడినా కానీ ఖచ్చితంగా ఆలగడ్డ పోలీస్ అయితే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. వాళ్ళపైన ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాము.